ఆర్టీసీ బస్సు పేదవారి ప్రగతి రథచక్రం 200 కోట్ల జీరో టికెట్లతో ఆడబిడ్డలకు సాయం చేశాం. ఆర్టీసీ సిబ్బందిని అభినందిస్తూ రేవంత్ ట్వీట్. ఢిల్లీలో రాహుల్ ఖర్గేతో సీఎం రేవంత్ భట్టి భేటీ. పాల్గొన్న కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు. కులగణన, రిజర్వేషన్ల అంశంపై చర్చ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. అసెంబ్లీ సమావేశాలు, రాజధానికి భూసేకరణపై చర్చ. ఎస్ఐపిబి ప్రతిపాదనలను గన్నవరం కోర్టుకు వల్లభనేని వంశీ. కోర్టులో సంతకాలు చేసిన మాజీ ఎమ్మెల్యే నేరుగా విజయవాడ ఆసుపత్రికి పయనం. నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు. ప్లాట్ విక్రయం కేసులో సాక్షిగా హాజరు కావాలని పిలుపు. ఆరోగ్యం బాగాలేదని తర్వాత హాజరవుతానని కబురు. మదనపల్లిలో పెట్టుబడుల పేరుతో మోసం. 3 రోజులుగా ముఖం చాటేసిన నిర్వాహకులు. అయోమయంలో బాధితులు. విశాఖ ఏయూ అవుట్ గేట్ దగ్గర అగ్ని ప్రమాదం. బేకరీలో చెలరేగిన మంటలు. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. సూర్యాపేట జిల్లాలో బయటపడ్డ కల్తీ మద్యం. రామాపురంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు. 22 లక్షల విలువైన నకిలీ మద్యం నిల్వలు గుర్తింపు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో భారీ వర్షం. పర్ణశాలను ముంచెత్తిన వరదలు. నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం. మహోగ్ర రూపం దాల్చిన బోగతా జలపాతాలు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్. సందర్శకులకు అనుమతి నిరాకరణ. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు. ఓపెన్ కాస్ట్ లోకి చేరిన వరద నీరు. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్. ఓపెన్ కాస్ట్ గనుల్లో 3 రోజులుగా నిలిచిన పనులు. 92,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో 41,000, అవుట్ఫ్లో 41,932 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. అవుట్ఫ్లో 1,21,482 క్యూసెక్కులు. కొమరం భీం జిల్లాలో భారీ వర్షాలు. గుండాల జలపాతానికి పోటెత్తిన వరద. పర్యాటకులను ఆకర్షిస్తున్న వాటర్ ఫాల్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు. ఏకకాలంలో 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు. బ్యాంకు రుణం దారి మళ్లించారని ఆరోపణలు. ఒడిషా సంబల్పూర్ లో పట్టాలు తప్పిన రైలు. పక్క కొరిగిన మహిమా గైసోన్ ఎక్స్ప్రెస్ బోగీలు. మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు. రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యం. 50 మందితో బయలుదేరిన విమానం చైనాలోని అమూర్ ప్రాంతంలో ప్లేన్ మిస్సింగ్. సైబర్ మోసాలపై కాంబోడియాలో భారీ ఆపరేషన్. 3,075 మందిని అరెస్ట్ చేసిన కాంబోడియా పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 105 మంది భారతీయులు.